హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఇవాళ ప్రధానంగా వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలు ఏంటి, వార్తల వెనుక వాస్తవాలు ఏంటి ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈనాడులో వచ్చిన వార్తలు మొదట పరిశీలిస్తే ఇవాళ మరో కాంశం గిట మను భాకర్ ఉన్నారు. ఇప్పటికే మను భాకర్ ఒక కాంశాన్ని గెలుపొందారు. భారతదేశంలో ఇవాళ మొట్టమొదటి పథకం ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో మను భాకర్ సాధించారు కాంస్య పథకం. 10 మీటర్ల రైఫిల్ విభాగంలో ఆమె కాంస్య పథకాన్ని పొందారు. మరో పథకం కూడా ఆమె గెలుపొందే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మిక్స్డ్ డబుల్స్లో ఆమె అంటే ఒక పురుషుడు, ఆయన పేరేంటంటే సరబ్జోత్తో కలిసి ఆమె ఇవాళ 10 మీటర్ల రైఫిల్కి సంబంధించిన మిక్స్డ్ విభాగంలో పోటీ పడుతున్నారు. అది కూడా కాంశానికి పోటీ పడుతున్నారు. బహుశా ఆ ఒక్క గేమ్ గెలిస్తే ఆమెకు మరొక కాంస్య పథకం ఆమెకు అందుతుంది. అంటే 2 కాంస్య పథకాలు పొందిన తొలి మహిళ అనే దానికి పురుషులు కూడా ఎవరు కూడా ఒకే ఒలింపిక్స్లో 2 కాంస్య పథకాలు లేకపోతే 2 పథకాలు సాధించిన చరిత్ర గతంలో లేదు. ఇప్పటి వరకు వచ్చి 2004లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మొట్టమొదటిగా ఆయన సిల్వర్ మెడల్ ఆయన గెలిచాడు. ఆ తర్వాత 2008లో అభినవ్ బింద్రా ఆయన గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత 2012లో 2 మెడల్స్ వచ్చాయి మనకి. ఒకటేమో గగన్ నారంగ్కి వచ్చింది కాంస్యము, అలాగే ఇంకొకటేమో విజయ్ కుమార్ అనే వ్యక్తికి వచ్చింది. సో షూటింగ్ విభాగంలో 2012లో 2 పథకాలు సాధించాం. అయితే ఈసారి అంటే 12 ఏళ్ల తర్వాత మను భాకర్ ఒక కాంస్య పథకాన్ని సాధించారు. వాస్తవానికి అన్ని క్రీడల్లో కూడా షూటింగ్లోనే కాస్త మనం ముందుంటాం. షూటింగు, చెస్సు, ఇలాగ టెన్నిస్, ఇలాంటి వాటిలో టెన్నిస్లో కూడా మిక్స్డ్ విభాగంలో ఉండేవాళ్ళం. సో కానీ షూటింగ్లో గత 12 ఏళ్ళుగా పథకం రాకపోవటం నిరాశాజనకం అని చెప్పాలి. అయితే ఈసారి మను భాకర్ కాంస్య పథకాన్ని ఆమె వ్యక్తిగత విభాగంలో సాధించారు. ఇప్పుడు మిక్స్డ్ విభాగంలో కూడా సాధిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు మనం 5 పథకాలు ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో సాధించాం. అయితే ఇవాళ గనక చరిత్ర సృష్టిస్తే, అంటే ఆమె మిక్స్డ్లో కూడా ఆమె పథకం సాధిస్తే చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన వ్యక్తిగా ఆమె రికార్డులోకి ఎక్కుతారు. అది సో మనం ఆల్ ది బెస్ట్ చెప్దాం ఆమెకు. సో ఆమె మరొక పథకాన్ని సాధించాలి. భారతదేశానికి అయితే ఇప్పటివరకు వచ్చి ఒకటే పథకం వచ్చింది, 23వ స్థానంలో ఉన్నాం మనం. తర్వాత ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. PMAY 2.0కి అనుసంధానం చేసి అమలు చేస్తాం. కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వర్తింపు. ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, సొంత స్థలాల్లోనూ గృహ నిర్మాణానికి అనుమతి. జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు. లబ్ధిదారుల ఎంపికపై సర్వే చేపట్టాలని ఆదేశం. ఈ వార్త ప్రధానంగా వచ్చింది. ఎన్నికల హామీల్లో భాగంగా ఆయన ఈ హామీ కూడా ఇచ్చారంటే, అంతకుముందు టిడ్కో ఇళ్ళు ఇచ్చారు కదా, అందరికి అపార్ట్మెంట్లు ఇచ్చారు. అపార్ట్మెంట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంటి స్థలం ఇచ్చారు. అపార్ట్మెంట్ ఫ్లాట్ కంటే కూడా సొంత స్థలం అనేది కాస్త ఇంప్రెసివ్గా ఉంటుంది. అందుకే జనం అంతా కూడా దానికి ఆశ పడ్డారని చెప్పాలి. చాలామంది టిడ్కో ఇళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అందులో స్థలం కేటాయించుకుని టిడ్కో ఇళ్ళు వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు హామీలో భాగంగా ఈసారి ఖచ్చితంగా నేను వస్తే గ్రామాల్లో అలాగే పట్టణాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తారని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఈసారి జీవో జారీ చేశారు. మరి విధి విధానాలు ఏంటో తెలియాల్సి ఉంది. ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ప్రస్తావన చేశారు. పేదలకు డబుల్ బొనాంజా అంటూ కొత్త వారికి విశాలమైన స్థలాలు, పాత వారికి బకాయిలు చెల్లింపట. అంటే కొత్త వారికంటే ఇప్పటి వరకు లేని వాళ్ళకి, తర్వాత పాత వారికంటే టిడ్కో ఇళ్ళు ఉన్నాయి కదా, ఆ టిడ్కో ఇళ్ళకు బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లిస్తామని చెప్పారట. ఇది ఒక పెద్ద ప్రహసనం. ప్రతి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉంటాం. గత 40-50 ఏళ్లలో కూడు గుడ్డ అనేది ప్రధానమైన మౌలిక అవసరం కదా. సో కానీ ఈ గూడు అంటే ఇళ్ల స్థలాలు ఇవ్వటమో లేకపోతే ఇళ్ళు ఇవ్వటం అనేది గత అనేక దశాబ్దాలుగా వస్తుంది, కానీ సక్సెస్ఫుల్గా ఎక్కడ రన్ అయిన పరిస్థితి కనబడట్లా. చాలా చూసాము మనం చిన్నప్పుడు. ఇందిరమ్మ ఇళ్ళు చూసాము, రాజీవ్ గృహకల్పలు చూసాము. చాలా నాసిరకంగా ఎప్పుడు పెచ్చుడు పైన పడుతుందో అర్థం కాని పరిస్థితుల్లో దుర్భరమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. రాజీవ్ గృహకల్ప, అలాగే ఇందిరమ్మ ఇళ్ళు. అదే సమయంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు
టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అంటే ఒక షీర్వాల్ టెక్నాలజీతో 100 ఏళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండగలిగే ఇళ్లను నిర్మించారు. ఆ ఇళ్ళు నభూతో నా భవిష్యత్ అని చెప్పాలి. భారతదేశంలో ఎక్కడ కూడా అంత స్ట్రాంగ్గా అంత నీట్గా కట్టిన పరిస్థితి లేదు. కాకపోతే వాటికి సంబంధించి పూర్తి స్థాయి బకాయిలు ఉండిపోయినాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈసారి కరెక్ట్గా లబ్ధిదారులు ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, వాళ్ళని మినహాయించాలి. కొంతమందికి టిడ్కోలో ఫ్లాట్లు వచ్చినాయి, వాళ్ళని మినహాయించాలి. ఇక మిగిలింది ఎవరు, వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. అది పెద్ద కసరత్తు. ఇక్కడ రాజకీయ జోక్యానికి తావు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. సో సొంత వాళ్ళకి అంతకుముందు ఈ టిడ్కో ఇళ్ళు తీసుకుని మళ్ళీ ఇలాంటి స్థలం కూడా తీసుకునే ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా అరికడతాడో చూడాల్సిన అవసరం ఉంది. అలాగే సో గతంలో టిడ్కో ఇళ్ళు అనేవి కేటాయించి ఇప్పటివరకు ఇళ్ళు ఇవ్వకపోవడంతో చాలామంది నిరాశపడ్డారు. మీరు ముందు ఇంటి స్థలాలు ఇస్తారో లేదో తర్వాత సంగతి, కానీ ముందు ఆ బకాయిలన్నీ తీర్చేసి ఆ ఇళ్ళు పూర్తి చేసి ఇమ్మీడియట్గా వాళ్ళు గృహ ప్రవేశాలు వెళ్ళేలా చేయాలి. సో అంటే ఇప్పుడు ఎక్కడో ఏదో చేస్తామనే దానికంటే కూడా చేసిన వాటిని ముందు కంప్లీట్ చేసిన తర్వాత ఈ అంశాన్ని చేపడితే బాగుంటుంది. కాకపోతే ఎన్నికల హామీ కాబట్టి వెంటనే ప్రకటించారు కాబట్టి ప్రకటించినట్టున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే స్థలం కేటాయించారో దానికి డబుల్ ఇది ఇచ్చారనమాట. అంటే 1.5 స్థలం 1.5 సెంట్లు గ్రామాల్లో ఇచ్చారు ఆయన, 1 సెంటు పట్టణాల్లో ఇచ్చారు. దానికి డబుల్ అంటే 3 సెంట్లు గ్రామాల్లో ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, 2 సెంట్లు పట్టణాల్లో ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే 4 రోజుల తర్వాత ఒక 5-6 ఏళ్ళ తర్వాత ఇవన్నీ మళ్ళీ అమ్మేసుకుంటారు. వాళ్ళు అమ్మేసుకుని మళ్ళీ కొత్తగా నాకు ఇల్లు లేదు అంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి లేకుండా దీనికి ఏమైనా ఒక మెకానిజం అనేది చేపట్టాలి. అమ్ముకోవటానికి హక్కు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ఒక 20 ఏళ్ల పాటు, అట్లీస్ట్ ఒక 15 ఏళ్ల పాటు, 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ ఇంటిని అమ్ముకోకుండా ఉండేలాగా వాళ్ళకి ఏమన్నా అవకాశం, అంటే ఆ రకమైన పరిస్థితిని క్రియేట్ చేస్తే తప్ప గూడు లేని వాళ్ళు అంటే ప్రతిసారి అమ్మేసుకొని మళ్ళీ నాకు ఇల్లు లేదని చెప్పే ఒక పరిస్థితి కనపడుతుంది. దీనికి ఏదైనా ఒక మెకానిజం అయితే పెట్టాల్సిన అవసరం ఉంది. సరే, ఇంకొక అంశంలోకి వెళ్దాం. పద్మవ్యూహంలో అభిమన్యుడిలా దేశం అంటూ నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చేసిన ప్రసంగాన్ని హైలైట్ చేసిన ప్రతి పత్రిక కూడా ఆయన అంటున్నది ఏంటంటే, అంతటా భయాందోళనల వాతావరణం నెలకొన్నది. యువత, మహిళలు, రైతులు, చిరు వ్యాపారులు విలవెల్లాడుతున్నారు. రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగానే కేంద్ర బడ్జెట్ ఉంది. లోక్సభలో రాహుల్ ధ్వజం, ప్రధాని మోదీ, అమిత్ షా, మరో 4గురిపై విమర్శలు. వాస్తవానికి ఆయన చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి కూడా. ఎందుకంటే జిఎస్టీ పేరుతోటి అప్పనంగా లాగేస్తున్నారు. మనమేమో మధ్యతరగతి వాడు చితికిపోతున్నాడండి. ఈ విషయంలో మధ్యతరగతి వాడు చితికిపోతున్నాడు. ఈ అంశాన్ని ప్రభుత్వాలు గుర్తించట్ల. మనకి వీటన్నిటిలో ఏదో పెద్ద పెద్ద కార్పొరేట్లకు లాభం చేకూరేలా కొన్ని నిర్ణయాలు ఉంటున్నాయి. అవి మాత్రం కరెక్ట్ కాదు. బాగుపడితే పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, బాగానే ఉన్నాడు. కానీ పెద్దవాడు, బాగా డబ్బులు ఉన్నవాడు, వాడు బాగానే ఉన్నాడు. మరి బడ్జెట్ ఎందుకు? బడ్జెట్లో మధ్యతరగతి వాడికి అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. బడ్జెట్ మధ్యతరగతి వాడేమో మీరు జీతం వస్తే ₹1,00,000 జీతం వస్తే అందులో వాడు 20% ఎంతో పన్ను కట్టాల్సిన అవసరం ఉంది. సరే, వాడి లెక్కలన్నీ వాడేసుకొని ఎంతో కొంత పన్ను కట్టాల్సిన అవసరం ఉంది. సో ఆ పన్ను కట్టగా మిగిలిన సొమ్ము ఉంటుంది కదా. ఒకవేళ 30% కట్టాడు అనుకుందాం. ఆ 30% అంటే 12 లక్షలు కదా సంవత్సరానికి. 12 లక్షలు అంటే వాడు 30% స్లాబ్లోకి వస్తాడు. 30% అంటే 30,000 రూపాయలు కట్టాడు అనుకోండి, ₹70,000 మిగులుతుంది. ఆ ₹70,000 వాడు కొనే ప్రతి వస్తువు మీద మళ్ళీ ట్యాక్స్ పడుతుంది. మీరు వెళ్ళి హోటల్లో తినడానికి వెళ్తే దాని మీద జిఎస్టీ అంటాడు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తే ఇంకో చోట జిఎస్టీ అంటాడు. జిఎస్టీలు, ఆ ఎస్టీలు, ఈ ఎస్టీలు, ఆ పన్నులు, ఈ పన్నులు కలిపి చివరికి పాపం మధ్యతరగతి వాడు ₹1,00,000 సంపాదిస్తే పన్నుల రూపేణా ₹50,000 హరించుకుపోతా ఉంది. మిగతా ₹50,000 వాడు సంపాదించినట్టు. కానీ పేదలకు మీరేం చేస్తున్నారు? ఈ ₹50,000 తీసుకెళ్ళి పేదలకు ఉచిత రేషన్ అని చెప్పి ఇంకోటి వాళ్ళకి ఇవ్వాలి. ఎన్నాళ్ళని ఇస్తారు? ఎన్ని సంవత్సరాలని ఇస్తారు? ఎన్ని దశాబ్దాలని ఇస్తారు? సో సొమ్ము ఒకటిది, సోకొకటిది అన్నట్టు అవుతుంది. పేదలకు నేను వ్యతిరేకం కాదు. పేదల్ని ధనవంతులుగా ఎలా చేయాలని ఆలోచించట్లేదు ఎందుకు ప్రభుత్వాలు? పేదలను ఎప్పుడు పేదలుగానే ఉంచుతారా? బిచ్చమేస్తూ ఉంటారు వాళ్ళకి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి. సో ఒక ₹10,000 ఆదాయం ఉన్నవాడు 5 ఏళ్ళు తిరిగేసరికి వాడు ఆదాయం 25,000 ఎలా చేయాలనేదిగా ప్రభుత్వాలు ప్రణాళిక రచించాలా. ఆ 10,000 అట్లానే ఉంటే ఈ ₹1,00,000 సంపాదించే వాడి దగ్గర కొట్టి వాడికి పెడతా ఉంటారు. ఇది ఎక్కడ న్యాయం ఇది? సో చితికిపోతున్నాడు మధ్యతరగతి వాడు. పాపం కనీసం ఆరోగ్యశ్రీ రాదు. చదువుకి
తర్వాత వైద్యానికి నరకం అనుభవిస్తున్నారంటే మీరు నమ్మాల. మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ బడ్జెట్లో ఎలాంటి తాయిలాలు మధ్యతరగతి వాళ్ళకు లేవు నిజంగా చెప్పాలంటే. ఇదే కాదు, కేవలం నేను అంటున్నది బీజేపీ ప్రభుత్వాన్ని నేను అంటలేదు. సో రాష్ట్ర ప్రభుత్వాలని అంటున్నా, కేంద్ర ప్రభుత్వాలని అంటున్నా, అన్ని ప్రభుత్వాలని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కూడా అంటున్నా. ఎవరికి కూడా మధ్యతరగతి వాడి మీద సోయి లేదు. దయచేసి ఈసారి పవన్ కళ్యాణ్ గారు దీని మీద జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్లో ఖచ్చితంగా మధ్యతరగతి వాడి శ్రేయస్సు చూడడానికి రాష్ట్రం ఏం చేయగలుగుతుందో చేయాలి. సో దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో మనం ఏం చేయలేకపోవచ్చు, కానీ రాష్ట్ర స్థాయిలో ఏం చేయగలుగుతారు అనేది చేయాల్సిన అవసరం ఉంది. పేదల్ని తమ పైకి తీసుకురావటం, అలాగే మధ్యతరగతి వాడికి ఎంతో కొంత లబ్ధి చేకూరేలా వాడికి ఇవ్వటం అనేది చేయాల్సిన అవసరం ఉంది. మరి చూద్దాం ఎంతవరకు చేస్తారో. ఎందుకంటే మధ్యతరగతి వాడికి కోపం రావాలా, కోపం వస్తేనే ప్రభుత్వాలు మారుతాయని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పిన దరిమిల ఈసారి మధ్యతరగతి వాళ్ళు కదిలొచ్చి ఓట్లేశారు. అందుకే ఇలాంటి విక్టరీ వచ్చిందని చెప్పాలి. కేవలం పేదలే ఓట్లేసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి చాలామంది వేసారు పేదలు. ఎందుకంటే పథకాలు వాళ్ళకేంటి మాకు అందుతున్నాయా లేదా అంతే. కాబట్టి మధ్యతరగతి కూడా అట్లా ఉండదు. నేను అభివృద్ధి చెందాలా, దేశం అభివృద్ధి చెందాలా, సమాజం అభివృద్ధి చెందాలన్న తపన ఉంటుంది మధ్యతరగతి వాడికి. కానీ పేదలకు తప్పు లేదు, పేదలు ఆ రకంగా ఆలోచిస్తారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో ముందు తన కష్టం తీరితే చాలు అనుకోవడం అనేది సహజం కదా. ఆ స్థితిలో ఎవరు పేద కండిషన్లో ఎవరున్నా కానీ ముందు ఎవరెట్టిపోతే నాకు ఎందుకురా, నాకు 3 పూట్ల తిండి కావాలా, నా పిల్లలకి చదువు కావాలా, ఎట్లా ఆలోచిస్తారు. సో కాబట్టి నేనంటుంది ఏంటంటే పేదరికం నుంచి వాళ్ళని కొంచెం అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఏదైనా చేయగలిగితే ఈ ప్రభుత్వం చేస్తే బాగుంటుందనేది నా ఆలోచన, నా రిక్వెస్ట్ అని చెప్పాల. తర్వాత ఇంకొక అంశంలోకి వెళ్దాం. రాజముద్రతో పాసు పుస్తకాలు, భూపందేరాలు గుట్టు తేల్చాలి. చూడండి, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండేది, ఇప్పుడు పాసు పుస్తకాల మీద రాజముద్ర వస్తుంది. సో అంటే స్పష్టమైన మార్పు, ఒక నియంత నుంచి ప్రజాస్వామ్యం వైపు ఇది మార్పు అని అనుకోవాలి. భూపందేరాలు గుట్టు తేల్చాలి, బాధితులకు సాంత్వన చేకూర్చేలా చర్యలు, రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు. ఇదే అంశాన్ని ఇందులో కూడా ప్రధానంగా ప్రస్తావించారు. రాజముద్ర క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు ఇస్తారట. చూడండి, చాలా విచిత్రమైన అంశం. ఆంధ్రజ్యోతిలో దీన్ని చాలా ఇన్డెప్త్ చేశాడు, చాలా మంచి స్టోరీ చేశాడు, హైలైట్ చేశాడు. ఇక్కడ హెడ్లైన్ వార్తగా ఫోటోల పిచ్చి ఖరీదంటే 700 కోట్లు అటండి. దీనమ్మ జీవితం. గ్రానైట్ రాళ్లపై జగన్ ఫోటోల ఖర్చు ఇది. తుడిపేయాలంటే మరో 15 కోట్ల ఖర్చు. పాస్బుక్పై బొమ్మ కోసం 15 కోట్లు. వైసీపీ చేష్టలకు అధికారులు దాసోహం. నాడు అడ్డు చెప్పకుండా నిధుల ఖర్చు. నిగ్గు తేల్చిన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సమీక్ష. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చర్యలుండాలి, సీఎం దిశానిర్దేశం. ఏంటండి దారుణం, 700 కోట్ల రూపాయలు ఫోటోల కోసం ఖర్చు పెట్టారా? గ్రానైట్ రాళ్లపై జగన్ బొమ్మను ముద్రించాలంటే అన్ని 700 కోట్లట. అసలే రాష్ట్రం అప్పుల పాలైతే జగన్మోహన్ రెడ్డికి షోకులు ఎక్కువైనాయి. సో తన బొమ్మ ప్రతి గ్రానైట్ రాయి మీద ఉండాలి. భవిష్యత్తులో మనం తవ్వుతుంటే ఆంజనేయ స్వామి విగ్రహమో లేకపోతే వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడితే అబ్బా స్వయంభూ వెలసాడు ఈయన అనేసి మనం తీసి ఆయన గుడి కడతాం కదా. భవిష్యత్తులో బహుశా ఆయన గుడి కట్టాలని జగన్మోహన్ రెడ్డి భావించాడు. ఎక్కడ తవ్వితే అక్కడ ఆయన బొమ్మలు రావాలని, భవిష్యత్ తరాలకు తెలియాలని అనుకున్నాడేమో. ఇంత దుర్మార్గమైన ప్లాన్ వేశాడు. 700 కోట్ల రూపాయలు ఏంటండి. వాళ్ళ ఇంటికి 45 కోట్ల రూపాయలు ఫర్నిచర్లు, సెట్టింగ్ల కోసం ఖర్చు పెట్టుకున్నాడు. ప్రజాధనం విలువ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ప్రజల ధనాన్ని, ప్రజల సొమ్మును ప్రజలకే పంచి, ప్రజలకే దారాదత్తం చేసి, సో ఇవాళ అంటే పంచి దారాదత్తం ఇలా కూడా అనకూడదు. సో ఆ ప్రజల సొమ్మును ప్రజలకే ఇచ్చి దేవుడయ్యాడు ఆయన. ఎలా అవుతాడు? ఆయన డబ్బులు ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. అయినా ప్రజలు పాప అమాయకంగా ఆయన నమ్మారు. ఇవాళకి 40% మంది ఆయన నమ్మారంటే ఎంత అమాయక జనం ఉన్నారు మన రాష్ట్రంలో. ఎంత అమాయకంగా ఇంకా తెరలు తొలగకుండా ఎలా ఉన్నారు చూడండి. ఎలా మోసం చేస్తున్నాడు చూడండి. తను ఎంత మాయ చేశాడు చెప్పండి ఆ 40% మందిని. దుర్మార్గం. 700 కోట్ల రూపాయలు అండి. సో 700 కోట్ల రూపాయలు ఉంటే ఎన్ని మంచి పనులు చేయొచ్చండి. అన్న క్యాంటీన్లు, నోటికాడ అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు తీసేసాడు. కానీ 700 కోట్ల రూపాయలతో ఆయన బొమ్మలు వేసుకుంటాడా? దయచేసి 15 కోట్లు ఖర్చు అయినా పర్లేదు, ఆ బొమ్మలు ఉండటానికి లేదు. అరాచకులు లేకపోతే రాక్షసుల బొమ్మలు భవిష్యత్ తరాలకు కూడా కనపడడానికి కూడా వీల్లేదు.
కాబట్టి అది వెంటనే తీసేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇదే ఇంకొక అంశానికి వెళ్దాం. పులుల సంతతి పెరిగేలా ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన నిన్న అటవీ శాఖ సమీక్ష చేశారనమాట. పులుల సంతతికి పెరిగేందుకు ఒక ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. నల్లమల నుంచి శేషాచలం వరకు ఏర్పాటట, సంరక్షణకు ప్రత్యేక చర్యలు, అటవీ శాఖలో ఖాళీల భర్తీ చేస్తామంటున్నారు ఉప ముఖ్యమంత్రి. అలాగే అంటే పులులకు అటవీ శాఖకు సంబంధించి ఇది నిజంగా దీన్ని కరెక్ట్గా చేస్తే ఇది మంచి శాఖ అండి. బట్ కరెక్ట్గా ఎవరు చేయరు, దీన్ని పెద్దగా పట్టించుకోరు. సో ఎర్రచందనం లాంటివి కాపాడుకోగలిగితే ఇది బ్రహ్మాండంగా ఆదాయ వనరుగా కూడా మారే అవకాశం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన సమీక్షకు సంబంధించిన అంశాన్ని ఈనాడులో హైలైట్గా వేశారు. మనం అబ్జర్వ్ చేయాలా, పవన్ కళ్యాణ్ గారిని పత్రికలు ఏ రకంగా హైలైట్ చేస్తున్నాయి, ఏ రకంగా తొక్కి పెడుతున్నాయి అనేది కూడా మనం చూడాలి. మరి ఏమో, మరి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారిది మన చక్కటి అంశాన్ని, చక్కటి వార్తని పెద్దగా ఈనాడులో ప్రచురించడం అనేది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తున్న ప్రయారిటీ తగ్గింది అని చెప్పాలి. సో ఆ ప్రయారిటీ తగ్గిన దరిమిల మరి అయితే దీంట్లో మాత్రం లేదు. ఆంధ్రజ్యోతిలో దాంట్లో ఉండాలని కాదు, కానీ నా ఉద్దేశం, సో ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి సంబంధించి రోజు చంద్రబాబు నాయుడు గారి వార్త అయితే ఉంటుంది కదా, అంత బ్యానర్ వార్తలు ఆయన ఉంటే తప్పులేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయన బ్యానర్ వార్తలు ఉండాలి. కానీ అట్లీస్ట్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిది చిన్నదో చితకదో ఏదో ఒకటి ఫ్రంట్ పేజీలో వేయాల్సిన అవసరం ఉంది కదా. సో అది ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి పత్రికలకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిందంటే దేశంలోనూ రాష్ట్రంలోనూ పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రతిసారి చెప్పేది అదే, పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రయారిటీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి అంత తొక్కబడతాడు అని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి అవమానం జరిగితే జగన్మోహన్ రెడ్డి లేస్తాడు అని చెప్తున్నా. ఇది పత్రికలు కానీ, ప్రభుత్వం కానీ, పార్టీలు కానీ గమనించుకోవాల్సిన అంశం. ఇక మరొక అంశాన్ని నేను చూద్దాం. 2 ఆర్డీఓలపై వేటు, మురళీ హరిప్రసాద్ల సస్పెన్షన్ అని ఒక వార్త వేశారు. మదనపల్లి మీద తీగలాగితే డొంక కదులుతోంది, కూసాలు కదులుతున్నాయి పెద్దిరెడ్డికి అని చెప్పాలా. పెద్దిరెడ్డి డెఫినెట్గా ఇబ్బందుల్లోనే ఉన్నాడు. ఈ మొత్తం తగలబెట్టడం వెనుక పెద్దిరెడ్డి పాత్ర చిన్నగా బయటకు వస్తుంది. 2 ఆర్డీఓలను సస్పెండ్ చేశారు. అలాగే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేశారు. సో మొత్తం మీద ఇదే అంశానికి సంబంధించి సాక్షులు వేశారు చూడండి. టార్గెట్ పెద్దిరెడ్డి అంటే ఒక సానుభూతి వచనాలు, ఆ కుటుంబాన్ని మానసికంగా వేధించడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. మదనపల్లె అగ్ని ప్రమాదం కేసు పక్కదారి, వరుస సోదాలు, విచారణ పేరుతో వేధింపులు, 90% ఫైళ్లు రిట్రీవ్. మరి కుట్ర కోణం ఏముంటుంది చేశారంటే వీళ్ళ ఫైల్స్ ఎక్కడైతే తగలబెట్టారో వీళ్ళ అకృత్యాలు, అరాచకాలు బయటపడతాయని, దీన్ని టార్గెట్ పెద్దిరెడ్డి, మమ్మల్ని ఏదో హింసిస్తున్నారు, అరాచకంగా ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా ఇబ్బందుల్లోకి నెడుతున్నారు అని చెప్పేసి సాక్షి పత్రిక రాసుకొస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఈ ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళన, అమరావతి ఐజీ ఆఫీసు నుంచే ప్రారంభం, రామకృష్ణ పిఎస్ సంజీవయ్య అవుట్, ప్రాధాన్యం లేని చోటుకు బదిలీ, జిల్లాల్లో డిప్యుటేషన్పై ఉన్నవారు తిరిగి పాత పోస్టులకే, విశాఖ జాయింట్ 1 సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య నాయుడు విజయవాడకు, 22A నుంచి తొలగించిన భూములపై ఆరా, ఫ్రీ హోల్డ్ అనుమతులపై నివేదిక కోరిన ఐజీ. మొత్తం మీద ఈ మదనపల్లె ఘటన తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖ మొత్తం ప్రక్షాళనకు నడుం బిగించింది ప్రభుత్వం. మరి ఎంతవరకు దీన్ని క్లియర్ చేయగలుగుతుందో చూడాలి. మరొక కీలకమైన అంశం మనం చూడొచ్చు. అడవిలో అమానుషం అని ఒక వార్త వేశారండి. దారుణం ఏంటంటే ఒక అమెరికన్ మహిళ ఆమెను చెట్టుకు కట్టేశారు. 40 రోజుల క్రితం చెట్టుకు కట్టేశారు. అడవిలో చెట్టుకు కట్టేసి గొలుసులతో కట్టేసి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఆమెకి కాస్త మానసికంగా కొంచెం ఆమె కుంగుబాటులో ఉన్నారట, ఆమె ఏం మాట్లాడలేకపోతున్నారట. సో మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అనేసి అంటున్నారు. 40 రోజులుగా తిండి తిప్పలేవు, ఎండ వానలు అలా తడిచి అలా పడుంది ఆమె. ఎంత దారుణం అండి. 50 ఏళ్ల మహిళ. కానీ ఆమె పేరు చూస్తే మనకి కాస్త మన ఇండియన్ పేరులాగా కనపడుతుంది, కానీ ఆమె ఫేస్ చూస్తే మాత్రం అమెరికన్ లాగే కనపడుతూ ఉంది. ఆమె పేరు లలిత కయ్యి కుమార్ 50 ఏళ్ల మహిళ.
బహుశా ఆమెను అంటే ఆమె అమెరికాలో పుట్టి పెరుగుండొచ్చు, భారతీయ మూలాలు ఉన్న కుటుంబం కావచ్చు. అయితే తమిళనాడు పేరుతోటి ఆధార్ కార్డు ఉందట. అయితే ఒక గొర్రెల కాపరి ఆమె మూలుగులు విని ఆడికి వెళ్ళేసరికి ఈ దారుణాన్ని చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. 40 రోజులుగా తిండి లేదని చెప్పిందట రాసి. అంతకుమించి ఏం చెప్పలేకపోతుందట. పోలీసుల అనుమానం ఏంటంటే ఆమె భర్తనే ఈ రకంగా ఆమెను వదిలించుకోవటానికి అక్కడ కట్టేసి వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్తున్నారు. మానసిక సమస్యలతో బాధపడుతుంది కాబట్టి, ఆమెను అక్కడ మైండ్ సరిగా లేదు కాబట్టి ఆమెను అక్కడ కట్టేసి వెళ్ళిపోయాడేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంత మానవ మృగం అనాలి అతన్ని, ఇంత దారుణమా? సో హింసకు కూడా ఒక హద్దు పొద్దు ఉంటుంది కదా. ఒక జంతువును కట్టేసినట్టు జంతువును కూడా కట్టేయకూడదు కదా. జంతువు కూడా కట్టేస్తే ఎలా ఎక్కువ రోజు ఎలా బతుకుతుంది? అది దాని తిండి తిప్పులు అన్నీ ఉండాలి కదా. స్వేచ్ఛను హరించడం అనేది అత్యంత బాధాకరమైన అంశం. ఆమెను అసలే ఆరోగ్యం బాగాలేకపోతే అలాంటి మహిళను తీసుకెళ్ళి ఆ రకంగా హింసకు గురి చేశారు. నిజాలు మళ్ళీ వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. తమిళనాడు పేరుతో ఆధార్ కార్డు ఉంది. దీన్ని పట్టుకొని ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు పోలీసులు. మొత్తం మహారాష్ట్రలో సింధుదుర్గ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరి చూడాలి అది పోలీసులు ఎట్లా ఈ కేసును ఛేదిస్తారు. తర్వాత ఒక కీలకమైన అంశం, ఇది ఆంధ్రజ్యోతి, ఈనాడు అన్నిట్లో వచ్చింది. సాక్షులు తప్ప. ఆంధ్రజ్యోతిలో ఏం రాశారంటే, అదేదో సినిమా ఉంది చూడండి, శత్రువులు ఎక్కడో ఉండర్రా మనకి, మన ఇళ్లలోనే కూతుర్ల రూపంలో చెల్లెల రూపంలో తిరుగుతూ ఉంటారా అని రావు రమేష్ ఒక డైలాగ్ చెప్తాడు. అది నాకు బాగా నచ్చింది. అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలానే అనుకుంటూ ఉండొచ్చు, శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లి రూపంలో మన ఇళ్లలోనే ఉందిరా అని చెప్పేసి అనుకోండొచ్చు. బహుశా ఒక ఆట ఆడుకుంటుంది అంటే అతిశక్తి కాదు. షర్మిల జగన్మోహన్ రెడ్డిని తుక్కు కొడుతుందన్నమాట. ఒక ఆట ఆడుకుంటుందని చెప్పాలి. నిజంగా ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేసే చేష్టల్ని తెలుగుదేశం పార్టీని జనసేన చెబితే అంత ఇంపాక్ట్ ఉండదు. కానీ సొంత చెల్లెలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన షర్మిల ఫుట్బాల్ ఆడుకుంటా ఉంది. ఏమంటుంది, నిన్న ఏమన్నారంటే, ఆమె మీరు అసెంబ్లీకి వచ్చి పోరాడాలి కానీ ఇలాగ బుద్ధి జ్ఞానం లేకుండా బయట తిరుగుతారా, అసెంబ్లీకి రావాలి కదా, మీరు అసలుకి ఎమ్మెల్యే కూడా అనర్హులు, మీరు ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యేగా గెలిపించడం కూడా అర్హత లేనట్టే కదా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోతే ఎమ్మెల్యేగా అర్హత లేనట్టే కదా, అదేంటే సీఎం ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోతే అసెంబ్లీకి వెళ్ళరా మీరు, ప్రజల తీర్పును గౌరవించరా మీరు అని చెప్పేసి నేను తూర్పారబట్టింది. దాని మీద మళ్ళీ వైఎస్ఆర్సీపీ కౌంటర్ వేస్తూ ఈమె తెలుగుదేశం పార్టీ తొత్తుగా మారిపోయిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కౌంటర్ వేసింది. దానికి మళ్ళీ ఆమె ఊరుకోవట్ల 100 మందికి సమాధానం చెప్పేలాగుంది. జగన్మోహన్ రెడ్డికి మాత్రం అత్యంత విపత్కర పరిస్థితులకు తీసుకెళ్ళింది అయితే ఆమె అని చెప్పాలా. సో ఆమె ఏమంటుందంటే, ఈరోజు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో, అహంకారం వల్లే మీ పతనం, అసెంబ్లీకి వచ్చి నిలదీయమంటే చంద్రబాబుకు కుమ్మగాయడమా? నిజమేగా, నీ బాధ్యత నువ్వు చేయవయ్యా అంటే ప్రతిపక్ష పాత్రలో ఆమె ఉంది, ఆమెకి ఎలాగో అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు, మరి మీకుంది కదా, మరి ప్రతిపక్ష పాత్ర మీరు ఎందుకు పోషించట్లా? అదే కదా ఆవిడ అడిగింది. మీరు అసెంబ్లీకి వెళ్ళి మీరు మాట్లాడినా కానీ ఏదైనా తప్పు పడితే మీరు మాట్లాడాలి. సో అసెంబ్లీకి వచ్చి నిలదీయడం అంటే చంద్రబాబు కొమ్ముగాయడమా? అద్దంలో కూడా మీకు ఆయనే కనపడుతున్నాడు. మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. అబ్బాబ్బాబ్బాబ్బా, మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ను ఎప్పుడో పంపేశారు. ఇక్కడ చిన్న విషయం గుర్తు చేస్తున్నా, నిజంగా వైఎస్ నుంచి బయటపడాలని చాలా విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ముందు ఒకవేళ ఆయన గెలిచుంటే వైఎస్ అనే ఊసి లేకుండా చేసేవాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోని ఈ టీవీ ఛానల్లో తీసేశాడు, పేపర్లో మాత్రం ఉంది. ఆ టీవీ ఛానల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఆ ఫోటో ఉండేది పైన, ఆ ఫోటోని తొలగించాడు ఆయన. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, చాలా కాలం క్రితమే తొలగించేశాడు. సో ఆ తర్వాత ఆయన ఊసు లేకుండా చేసే ప్రయత్నం గట్టిగానే చేశాడు. అన్నిటికీ జగనన్న 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 అని పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు కదా, ఆ రకంగా పెద్ద దెబ్బే కొట్టాడు అనుకోవాలి. అయితే అంటే అందులోంచి బయటపడి తన ముద్ర వేసుకోవాలని ఒక తాపత్రయం. తండ్రికి పేరు వస్తే కూడా తట్టుకోలేని ఒక వ్యక్తి, అలాంటి మనస్తత్వం ఉంది. సో మన తండ్రికి ఇప్పుడు ఎవరైనా తండ్రికి చిరకాలంగా గుర్తుండిపోవాలని అనుకుంటారు కదా, ఆ జ్ఞాపకాలు కూడా చెరిపేసి అందులో నేనే ఉండాలని అనుకుని ఒక అత్యంత స్వార్థపరుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. సో ఆయన ఇప్పుడు ఏం చేస్తానంటే, ఓడిపోయిన తర్వాత ఎక్కడో దెబ్బ కొట్టింది, తేడా వచ్చిందిరా బుల్లబ్బాయి అనుకొని
సో ఈ ట్విట్టర్ ఖాతా వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఎవ్రీడే ఒక స్లోగన్ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెడుతున్నాడు. ప్రతిరోజు ఒక పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మరి గతంలో ఏమైంది? ఇవాళ మళ్ళీ తండ్రి కావాల్సి వచ్చాడా? గతంలో మాత్రం తండ్రి వద్దా? ఎన్నికల్లో గెలుచుంటే నిజంగా వైఎస్ఆర్ అనేది పార్టీలో తప్ప ఎక్కడ వైఎస్ ఒక వ్యూస్ ఉండేది కాదు అనేది షర్మిల చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పుకోవాలి. ఇప్పుడు వైఎస్సీపీ అంటే అనట వైవి అంట, సాయిరెడ్డి అంట, సజ్జల్ అంట. జగన్పై వైఎస్ షర్మిల ధ్వజం. కరెక్ట్రా బాబు, జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్ కౌంటర్ ఇవ్వాలంటే షర్మిలే అని చెప్పాలి. మొత్తం మీద షర్మిల ఆడుకుంటోంది. సో ఇంకా ఆంధ్రజ్యోతిలో వచ్చేసి 22న క్యాబినెట్ అంట, 5న కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంట. ప్రభుత్వ పాలసీలపై కలెక్టర్లకు దిశానిర్దేశం. హెచ్ఆర్ఏ 24% మరో ఏడాది కొనసాగింపు అని ఒక వార్త. నీళ్లున్నా కన్నీళ్లే, శ్రీశైలం గేట్లు ఎత్తిన సీమకు నీరందన దుస్థితి, హంద్రీనీవా విడుదల ప్రశ్నార్థకమని ఒక వార్త. సో నీళ్ళు వస్తున్నాయి పైనుంచి, కానీ హంద్రీనీవాకు నీళ్ళు రావట్లేదు. కారణం మధ్యలో కొన్ని చోట్ల పూడికలు పెట్టేసి ఆపేశారట నీళ్ళని. ఇది నేషనల్ హైవే వాళ్ళ పని అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళు హైవే నిర్మించడంలో, ఆ బ్రిడ్జ్ నిర్మించడంలో భాగంగా తాత్కాలికంగా హంద్రీనీవాని వాళ్ళు ఒక మూసారనమాట, పూడ్చారు. దీంతో అక్కడి నుంచి ఇటువైపు నీళ్ళు రావట్లా, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి రైతులు అంటున్నారు. ఆ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. సో కీలకమైన అంశం బీహార్ రిజర్వేషన్ పెంపునకు సుప్రీం నో. ఇప్పటికే 50% ఉంది అక్కడ, 65% పెంచుకోవాలనేది బీహార్ ప్రతిపాదన. దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పుడు దాని మీద మాట్లాడితే సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు, 50 నుంచి 65%. ఇంకా వీళ్ళని వదిలేస్తే 90% రిజర్వేషన్లకు వెళ్ళిపోతారు. ఆ 10% ఓసీలకు ఉంటుంది పాపం. ఇంత దౌర్భాగ్యం ఏంటండి, అన్యాయంగా ఇది. సో ప్రజల జీవన ప్రమాణాలను పెంచనంత కాలం ప్రజలను ఇలా మభ్యపెట్టాల్సిన అవసరం ఉంటుంది. రిజర్వేషన్ల పేరుతోనో, సంక్షేమ పథకాల పేరుతోనో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఈ రాజకీయ పార్టీలు చేస్తూనే ఉంటాయి. దాని బదులు రోగం ఎక్కడుందో అక్కడ మందు వేయాలి తప్ప పైపూతలు ఎన్నో రోజులు నడవవు. సో ఈ విషయాన్ని గత స్వతంత్ర భారతదేశంలో 75 ఏళ్లుగా మనం గమనిస్తూనే ఉన్నాం. అయినా రాజకీయ పార్టీలు ఆ పంథా వేయడం లేదు, జనం కూడా అర్థం చేసుకోవట్లా. సో రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఎందుకు ఈ రిజర్వేషన్లు ఇంతలా పెంచాల్సి వస్తుంది? వాళ్ళ జీవన ప్రమాణం పెంచే ప్రయత్నం మనం ఈ 75 ఏళ్లలో చేసుంటే రిజర్వేషన్లు అవసరం ఉండేదా? అంబేద్కర్ గారు ఏం చెప్పారు? 10 ఏళ్ల పాటు రిజర్వేషన్ అన్నారు. ఆ తర్వాత ఇంకొక 10 ఏళ్ల పాటు. వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగితే రిజర్వేషన్ తీసేయాలన్నారు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం, ఈ రిజర్వేషన్ని పెంచుకుంటా పోతా ఉన్నాం. రిజర్వేషన్ పెంచడం వల్ల నైపుణ్యం లేని వాళ్ళు సమాజంలో బాధ్యతల్లోకి వస్తారు. తద్వారా సమాజం భ్రష్టు పట్టే అవకాశం ఉంది. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇవి సాక్షిలో ఏం చేశారో ఒక్కసారి చూద్దాం. ఇది అందరూ ఎలా తింటే సాక్షి ఎలా తింటుంది అనమాట. ఆరోగ్యశ్రీకి పొగ అంటూ ఒక వార్త ప్రధానంగా బ్యానర్ వార్త వేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం అంతా డబ్బులు లేవు, కేంద్ర పథకంతో సరిపెట్టుకోవాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు రావట్లేదు, రోగులకు చికిత్సలు అందని పరిస్థితి నెలకొందని వ్యాఖ్య. చంద్రబాబు ప్రభుత్వంలో, వైఎస్ ప్రభుత్వంలో ఏ రకంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్లు పనిచేస్తున్నాయనే దాని మీద ఏదో గ్రాఫ్ వేశాడు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఉంది అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 50 రోజులు కూడా కాలేదు కదా, 50 రోజులైంది. ఇప్పుడే మీరు జడ్జ్ చేసేస్తే ఎట్లా? కానీ ప్రభుత్వం మాత్రం ఏదో సాక్షి పత్రిక ఏదో కావాలని రాస్తుందని అనుకో పక్కన పెట్టి అందులో వాస్తవాలు ఎంత ఉంది అనేది గమనించి వీళ్ళు ఆరోగ్యశ్రీ మీద రాసిన తర్వాత ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ దీని మీద ఒక నివేదిక ఒకటి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. జనానికి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్, వాళ్ళు ప్రతిపక్షంగా ఆరోపణలు చేశారు, మీరు దాన్ని వాస్తవం ఏంటో మీరు చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ నైపుణ్యాలు మెరుగయ్యానా అంటూ ఒక వార్త. బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి. స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ పేరుతో కొత్త పథకం, ఇంటర్న్షిప్ పెంచే విధంగా చర్యలు, ఇండస్ట్రీ అకాడమిక్ గ్యాప్ తగ్గించడమే ప్రధాన లక్ష్యం, ఉద్యోగాల పెంపు ప్రోత్సాహకాలు లేకపోవడంతో నిరాశ అంటూ ఒక వార్త ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించారు. లంక గ్రామాలు అస్తవ్యస్తం అంటూ ఒక వార్త ప్రధానంగా చూడొచ్చు. ఏదైతే ముంపునకు గురవుతున్నాయి లంక గ్రామాలు, అవన్నీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. డెఫినెట్గా ఇలాంటి సద్విమర్శలు ఎక్కడైనా నిజాలు ఉంటే ఖచ్చితంగా సాక్షి పత్రిక అయినా కానీ అది ఏ పత్రిక అయినా కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాటి న్యూస్ పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.